ఈరోజు కథ కాంతిబాల. పూర్వకాలం ఒక రాజు. ఆ రాజుకి అందమైన కోట ఉంది. ఆ కోట సమీపాన గొప్ప అరణ్యంలో ఎనమండుగురు వనకన్యలు ఉండేవారు. అందులో 7 కన్యలు చాలా మంచివాళ్ళు. రాజుకి మేలు కోరేవాళ్ళు. 8వది దుష్టకన్య, అపకారి. మంచి కన్యలు 7 చక్కటి చిన్న చిన్న పర్ణశాలలో నివసించేవారు. దుష్టకన్య నరుల కంటపడకుండా మారుమూల ఒక చీకటి గదిలో కాలక్షేపం చేసేది. ఇలా ఉండగా రాజుగారికి కుమార్తె పుట్టింది. ఆ శిశువు అపురూపమైన కాంతితో వెలిగిపోతూ ఉండటం వల్ల కాంతిబాల అని పేరు పెట్టారు. కాంతిబాల పుట్టింది అనగానే ఊరందరూ చూడటానికి వచ్చారు. వనకన్యలు 8 వచ్చారు. మంచి కన్యలు 7 కాంతిబాలకు మంచి మంచి కానుకలిచ్చి చల్లగా ఉండమని దీవించారు. దుష్టకన్య మాత్రం పగటిపూటంతా నిద్రమైకంలో ఉండిపోవలసిందే అని కాంతిబాలకు శాపం పెట్టింది. ఈ శాపం విని రాజురాణి దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. గత్యంతరం తోచక కోటలో అందరూ కృంగిపోయారు. ఆ సమయంలో 6వ కన్య వచ్చి కాంతిబాల రాత్రిపూటంతా మేలుకునే ఉండాలి అని వరమిచ్చింది. వెంటనే దుష్టకన్య, నా మాట పూర్తి కాకుండా నువ్వెందుకు నోరు విప్పుతావు అని మండిపడుతూ, సరే, కాంతిబాల రాత్రులు మేలుకునే ఉంటుంది, కానీ చందమామతో పాటు ఆమె కాంతి కూడా పున్నమికి పూర్తయి అమావాస్యకు అంతరించిపోవాలి అని మళ్ళీ తీవ్రంగా శపించింది. అంతలో 7వ కన్య ముందుకు వచ్చి తనకు తెలియని ఒక రాజకుమారుడు కాంతిబాలను తాకిన వెంటనే ఆమెకు శాప విముక్తి అయిపోవాలి అని చెప్పి దీవించింది. ఇంకా చేసేది లేక ఎలా అయినా కాంతిబాలను కష్టాల పాలు చేసి కసి తీర్చుకుందామని దుష్టకన్య కనిపెట్టుకుని ఉంది. పాపం కాంతిబాల పగలల్లా నిద్రపోయేది. కన్నెత్తి కూడా చూసేది కాదు. బహుళపాడ్యమి మొదలుకుని రోజురోజుకి ఆమె ముఖం పాలిపోయి శరీరం కృశించి అమావాస్య నాటికి కదలక మెదలక పడుకునేది. శుక్లపక్షం ప్రారంభం కాగానే దినదినము అందచందాలతో వెలుగుతూ పున్నమి నాటి కాంతితో ప్రకాశించేది. తనకు శాపం తగిలిన సంగతి, ఆ శాపం వల్ల తనకు వికృత రూపం వచ్చే సంగతి లోకానికి తెలిసిపోతుందేమోనని కాంతిబాలకు భయంగా ఉండేది. అందుచేత ఆమె ఒక్కతే అరణ్యంలో సంచరించడం అలవాటు చేసుకుంది. రాజు ఇది కనిపెట్టి అడవిలో ఆమెకు ప్రియమైన ఏకాంత స్థలంలో ఒక సుందరమైన పువ్వుల కుటీరం కట్టించి ఇచ్చాడు. అందులో ఆమె చెలికత్తెలను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు ఆడుకునేది. ఈ రాజ్యానికి దగ్గరగానే మరొక రాజ్యం ఉంది. ఆ రాజుని శత్రువులు చంపేసి రాజ్యం ఆక్రమించుకున్నారు. బ్రతుకు జీవుడా అని చెప్పి రాజకుమారుడు మాత్రం మారువేషంలో తప్పించుకుని ఈ అరణ్యం చేరుకున్నాడు. అతను అలా తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద పడుకున్నాడు. వెన్నెల రాత్రి కావటం చేత కాంతిబాల కలకల్లాడుతూ నాట్యం చేస్తూ కోకిల కంఠంతో గానం చేసుకుంటూ అతను పడుకుని ఉన్న ఆ చెట్టు వైపు వచ్చింది. ఇటువంటి రూపవతిని మునిపెన్నడూ రాజకుమారుడు చూసుండలేదు. ఈమె ఫలానా రాజకూతురు అని కూడా అతనికి తెలియదు. అందుచేత ఆమె దేవకన్య అయి ఉంటుంది అనుకున్నాడు. ఆమె అందచందాలను ఆటపాటలను అతను రెప్పవాల్చకుండా గమనిస్తూ ఉండగానే కాంతిబాల అదృశ్యమైపోయింది. రాజకుమారుడు ఆమె కోసం రోజూ వెతుకుతూనే ఉన్నాడు. రాత్రిపూట ఆమె చెట్టు వద్దే కనపడుతూ అతను చూస్తూ ఉండగానే మాయమైపోతూ ఉండేది. రోజురోజుకి ఆమె సౌందర్యం ఎక్కువ అవుతున్నట్లు కూడా రాజకుమారుడు గమనించాడు. ఇటువంటి అపురూపమైన యువతిని ఎలాగైనా కలుసుకుని ఆమె చరిత్ర తెలుసుకోవాలి అని పట్టుదల ఎక్కువయ్యింది అతనిలో. తిండి నిద్ర లేకుండా ఆమె కోసం అతను అలా తిరుగుతూ ఉండగా 7వ కన్య ఒక ముసలిదాని రూపంలో అతనికి కనపడింది. తాను లోగడ దీవించినట్లుగా పొరుగుదేశపు రాజకుమారుడు ఇప్పుడు ఈ అడవికి వచ్చేశాడు కనుక త్వరలోనే కాంతిబాలకు శాప విముక్తి కాబోతుంది కదా అని ఆమె మనసులో ఎంతో సంతోషించింది. ఈ సంతోషంతో ఆమె రాజకుమారుణ్ణి తన కుటీరానికి తీసుకువెళ్ళి అనేక విధాల ఆదరించింది. తరువాత కాంతిబాలను గురించి చిత్రాలన్నీ చెప్పి మహిమగల ఒక లోటా కూడా బహుమతి చేసింది. ముసలామె దీవెన పొంది రాజకుమారుడు మళ్ళీ కాంతిబాలను వెతకటానికి వెళ్ళాడు. రాజకుమారుడు దారి తప్పి ఈ అడవిలోకి వచ్చి కాంతిబాల కోసం వెతుకుతున్న సంగతి దుష్టకన్యకు ఈ క్షణం వరకు తెలియనే లేదు. కానీ మరికొన్ని రోజులకి ఈ వర్తమానం ఆమెకు తెలిసింది. తెలిసిన వెంటనే కొన్నాళ్ల వరకు రాజకుమారుడు కాంతిబాల కలవకుండా ఆమె మంత్రించి వేసింది. పున్నమి దాటిపోయే వరకు తన మంత్రజలం చేత వాళ్ళు కలుసుకోకుండా చేయగలిగినట్లయితే ఆ పైన కాంతిబాల కురీపి అయిపోతుంది కదా. అప్పుడు రాజకుమారుడు ఆమెను చూసి అసహించుకుంటాడు కనుక ఆమెను ఇష్టపడడు. కనుక 7వ కన్య ఇచ్చిన దీవెన కూడా వ్యర్థమైపోతుంది అని దుష్టకన్య ఆలోచించింది. దుష్టకన్య మంత్రించినప్పటి నుంచి ఆ ప్రభావం వల్ల రాజకుమారుడు పాపం మళ్ళీ నిద్రాహారాలు లేకుండా ఎంత తిరిగినా కాంతిబాల కంటికి కనపడలేదు. కొద్ది రోజులైన తర్వాత ఒకనాడు అతను నిరాశతో ఒక పెద్ద మర్రిచెట్టు కింద విచారంగా కూర్చుని ఉన్నాడు. అప్పటికి పున్నమి దాటిపోయి అమావాస్య కూడా వచ్చేసింది. సరిగ్గా అమావాస్య నాటికి దుష్టకన్య ప్రయోగించిన మంత్రబలం తీరిపోతుంది. మళ్ళీ మంత్రం వేయాలంటే ఆమెకు కొంత వ్యవధి కావాలి.
రాజకుమారుడు మర్రి చెట్టు కింద కూర్చుని ఉండగా గబగబా మేఘాలు కమ్మి ఉరుములతో పిడుగులతో గొప్ప వర్షం కురిసింది. అంతలో ఒక మెరుపు మెరిసి ఆ మెరుపు వెలుగులో చెట్టు కింద ఏదో మెదిలినట్టు అలికిడి అయ్యింది. అక్కడికి వెళ్ళి రాజకుమారుడు చూసేసరికి ఒక ముసలిది ముసుగు వేసుకుని పడుకున్నట్లు కనిపించింది. మెల్లగా అతను ముసుగు తొలగించి అవ్వ తనకిచ్చిన లోటాలోని నీళ్లు గుక్కెడు ఆ ముసలిదాని నోట్లో పోశాడు. అతను తాకిన క్షణమే ఆ ముసలిది ఒక అందాల భరిణ అయిన రాజకుమారిగా మారిపోయింది. అవ్వ చెప్పిన కాంతిబాల ఈ సుందరే అయి ఉంటుంది అని రాజకుమారుడు గ్రహించాడు. మరికొంచెం సేపటికే వర్షం నిలిచిపోయి తెల్లవారింది. పుట్టిన ఇన్నాళ్లకు కాంతిబాల వెలుగు చూసింది. ఆమెకు శాప విముక్తి కాగానే 7 కన్యలు వచ్చి రాజకుమారుణ్ణి కాంతిబాలను రాజు వద్దకు తీసుకువెళ్లారు. వాళ్ళిద్దరకు అతి వైభవంగా పెళ్లి చేసి హాయిగా ఉన్నారు. కాంతిబాల పెళ్లి సమయంలో 7 కన్యలకు రాజావారు వెలలేని బహుమానాలు ఎన్నో ఇచ్చి సంతోషపెట్టారు. దుష్టకన్యను మాత్రం కాళ్ళు చేతులు కట్టేసి ముక్కు చెవులు కోసి అడవుల్లోకి సాగనంపారు.